ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 5 శాసనమండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనికోసం కూటమి నేతల నుంచి పోటీ కనిపిస్తుంది. ఎవరికి అవకాశం వస్తున్నదన్న దాని మీద ఇప్పటికే అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే రిలీవ్ అవుతున్న 5 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలే కావడంతో వాళ్ళలో కొంతమందికైనా రెన్యువల్ చేస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం రిలీవ్ అవుతున్నటువంటి వాళ్ళలో జంగా కృష్ణమూర్తి, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దాంతోపాటుగా పరుచూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, ఇలాంటి మొత్తం 5 ఎమ్మెల్సీలు రిలీవ్ అవుతున్నటువంటి తరుణంలో మరోసారి రెన్యువల్ కోసం యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు గట్టి ఆశతో ఉన్నారు. వాళ్ళిద్దరికీ రెన్యువల్ అవుతుందనేటువంటి అంచనా కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు వేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరికీ రెన్యువల్ అయితే మిగిలినటువంటి 3 సీట్లు ఎవరికి అన్న దాని మీద ఇప్పుడు అనేక మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. అందులో ఇప్పటికే నాగబాబుకి ఒక బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. జనసేన ఖాతాలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత ఆయన్ని మంత్రిగా చేసేందుకు కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇక మిగిలినటువంటి 2 బెర్తల విషయంలో మోపిదేవి వెంకటరమణకు 1 సీట్ ఇస్తారు అన్న చర్చ సాగుతుంది. వాస్తవానికి ఆయన రాజ్యసభకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన రాజ్యసభ సీటు వదులుకుని తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో మోపిదేవి ఖాళీ చేసినటువంటి రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్కి ఇచ్చి తెలుగుదేశం పార్టీ రీప్లేస్ చేసుకుంది. దానికి బదులుగా మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి వస్తే మోపిదేవి వెంకటరమణకు కూడా బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. దాంతో దాదాపుగా 4 సీట్లు కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే రెన్యువల్ విషయంలో యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచన చేసే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. కేవలం నాగబాబు, మోపిదేవి ఇద్దరికి మాత్రమే బెర్త్ కన్ఫర్మ్ అని, మిగిలినటువంటి 3 స్థానాలకు అనేక మంది ఆశావాహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారని టీడీపీ శిబిరం చెబుతోంది. అయితే రెన్యువల్ విషయంలో యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తారా, లేకుంటే మరోసారి ఛాన్స్ ఇస్తారా అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. అదే సమయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎస్వీఎస్ఎన్ వర్మ, దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఇలాంటి చాలామంది పేర్లు ఇప్పుడు రేసులో వినిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు టికెట్లు త్యాగం చేశాం కాబట్టి ఖచ్చితంగా తమకు మండలిలో చోటు దక్కుతుందని నమ్ముతున్నారు. మరి వీళ్ళలో ఎవరెవరికి ఛాన్స్ వస్తుంది, ఎవరెవరికి అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవుతారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. అదే సమయంలో బీజేపీ కూడా 1 సీటు ఆశిస్తోంది. బీజేపీ తరఫున ఒకప్పుడు శాసన మండలిలో సభ్యులుగా పనిచేసినటువంటి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కూడా ఆ సీటు కోసం పోటీ పడుతున్నారు. దాంతో 1 జనసేనకి, 1 బీజేపీకి ఇస్తే మిగిలినటువంటి 3 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంటుందా, సరిపెట్టుకుంటే ఎవరెవరికి ఛాన్స్ వస్తుంది, ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి నేతలు చాలామంది ఉన్నటువంటి తరుణంలో ఎవరెవరు అవకాశం దక్కించుకుంటారు, ఏ రీతిలో ఈసారి శాసన మండలి సీట్ల భర్తీ జరుగుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ముఖ్యంగా కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ అవసరాలు, ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేసేటువంటి తరుణంలో చంద్రబాబు దేనికి మొగ్గుతారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరికి మండలిలో సీట్ ఇస్తారు చూద్దాం మరి.